గీతా ఆర్ట్స్ ఆఫీస్లో బోయపాటి పైగా బన్నీ కోసం స్టోరీ రెడీ చేస్తున్నట్లు గతంలో న్యూస్ లీక్. ఈ టోటల్ ఎపిసోడ్ చూసిన వారికి ఏమనిపిస్తోంది? మళ్ళీ సరైనోడు కాంబో రిపీట్ అవుతుంది అనిపిస్తోంది. కానీ అలాంటిది ఏం లేదట. గీతా ఆర్ట్స్ లో బోయపాటి ఐకాన్ తో మూవీ చేయడం లేదట. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బోయపాటి కొత్త సినిమాని అనౌన్స్ టోటల్ టాలీవుడ్ ను షేక్ చేసింది. బోయ మరోసారి సరైనోడు కాంబినేషన్ ను రిపీట్ చేస్తాడని టోటల్ ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇది జస్ట్ రూమర్ అని తేలింది. గీతా ఆర్ట్స్ లో బోయపాటి కొత్త సినిమా ఉంటుంది, కానీ అది అల్లు అర్జున్ తో కాదు. మరో హీరో కోసం ఈ మాస్ డైరెక్టర్ గీతా ఆర్ట్స్ కోసం సినిమా చేస్తున్నాడు. ఆ హీరో ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. అన్నీ కుదిరితే తన ఫేవరెట్ హీరోతో బోయ మళ్ళీ సినిమా చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బోయపాటి మరో హీరోతో మూవీ కమిట్ అయితే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు? ఇప్పటికైతే త్రివిక్రమ్, కాలీవుడ్ డైరెక్టర్ అట్లీ లైన్ లో ఉన్నారు. వీరిలో ఒకరితో ఐకాన్ న్యూ మూవీ చేసే అవకాశాలున్నాయి.